హాయ్ అండి, వెల్కమ్ టు ప్రసన్నాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇగో మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేంటనుకుంటున్నారా, 10 నెంబర్స్కి మా సొసైటీలోనే వేరే వాళ్ళకి నేను ఫుడ్ ఆర్డర్ ఇచ్చాను. ఇస్తే వాళ్ళు అక్కడ తిన్నారంట. తింటే ఆంటీ వాళ్ళు ఎక్కడ చేయించారని ఆంటీని అడిగితే ఇక్కడే మా సొసైటీలోనే ఒక అమ్మాయి చేసింది అని చెప్పారంట ఆంటీ. అయితే ఆంటీ వాళ్ళు అంటే రిలేటివ్సే వాళ్ళు కూడాని. వాళ్ళు ఎక్కడ బేగంపేటలోనే ఎక్కడో దూరంగా ఉంటారు. అయితే వాళ్ళు అక్కడి నుంచి కాల్ చేసి నా ఫుడ్ కోసము ఫోన్ చేసి ఫుడ్ మాకు ఆర్డర్ కావాలి 10 నెంబర్స్కి, మీరు చేసిస్తారా అని అడిగారు. ఓకే అండి చేసిస్తాను 10 నెంబర్స్కి అని చెప్పేసి చేసి ఇచ్చానండి. ఓన్లీ 10 నెంబర్స్కే ఫుడ్ ఇది. ఇక్కడ వచ్చేసి పెరుగు వడ, అలాగే గుత్తు వంకాయ, ములంకాయ మసాలా కర్రీ అండి, తోటకూర ఫ్రై చేశాను. ఇక్కడ వచ్చేసి ఇది పాలకూర పచ్చడి. ఈ 4 రకాలేనండి 10 నెంబర్స్కి ఆర్డరు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటారా, ఎక్కడి నుంచో వాళ్ళు కూడా కాల్ చేసి నా ఫుడ్ కోసం అడిగారు చూడండి. నాకు అది చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ. అలాగే వీడియో కాక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి గుత్తు వంకాయ ములంకాయ మసాలా కర్రీ అయితే చేసేస్తున్నాను. ఇక్కడ గుత్తు వంకాయలు చిన్నవి తీసుకున్నానండి, మార్కెట్ నుంచి తీసుకొచ్చినాను. నిన్న సోమవారం కదా మార్కెట్ ఉంటుంది మాకు. అయితే ఇక్కడ ఫస్ట్ ఉల్లిపాయలు మిక్సీ కొట్టేసి కొంచెం ఫ్రై చేసేసి, అలాగే ములంకాయలు కూడా వేసేసి వేపేసాను. ఫ్రై అయిపోయినాక ఇప్పుడు వంకాయలు అయితే వేసాను. ఎందుకంటారా, ముందు తీసేటప్పుడు నాకు వీడియో తీయడానికి ఎవరు లేరు. ఇప్పుడైతే మా పిల్లలు వచ్చారు. ఇక్కడ వచ్చి వడకి నానబెట్టాను. కొంచెం బియ్యం అయితే వేస్తానండి, కొంచెం క్రిస్పీనెస్ రావడానికి చాలా బాగుంటుంది. ఇలా వంకాయలు కూడా వేసేసి మసాలాలోని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయినాక కరివేపాకు, ఫ్రెష్గా కరివేపాకు, కొంచెం గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, జీరా పౌడర్ కలిపినది వేసేసుకొని ఉప్పు, కారం, పసుపు ఇవేనండి మసాలాలు, ఇంకేం లేవు. తర్వాత మిక్సీ పట్టిన దాంట్లోనే కొంచెం నీళ్ళు వేసేసి ఇలా నీళ్ళైతే వేసేసాను. వేసేసి గుత్తు వంకాయ మసాలా కర్రీ అయితే ఇలాగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా మూత పెట్టేసానండి, అది ఉడుకుతూ ఉంటుంది పక్కన. ఇక్కడ వచ్చేసి పాలకూర. ఇది పాలకూర ఆల్రెడీ ఫ్రై చేసేసానండి. ఫోన్ నా దగ్గర లేదు, అందుకని చెప్పి నేను వీడియో తీయలేకపోయాను ఫ్రై చేసినది. ఇవి వచ్చేమో ఎర్రగా ఏంటనుకుంటారా, కొంచెం మినపప్పు, జీలకర్ర, శనగపప్పు వేసి ఫ్రై చేసేసి, కొన్ని నువ్వులు వేసి ఫ్రై చేసి, అలాగే పండుమిర్చి, ఎర్రగా ఉన్న పండుమిర్చి కూడా వేసి నేను ఇలాగా పచ్చడి అయితే పాలకూర పచ్చడి చేశాను. మిక్సీ కొట్టేసి పక్కన పెట్టానమాట పేస్ట్ ముందు, ఎందుకంటే నలగదు కదా అని. తర్వాత పాలకూర కూడా వేసి అది ఇది మిక్సీ చేసేసాను. ఇలా వేడివేడి అన్నంలో పాలకూర పచ్చడి వేసుకుని తింటే ఉందండి. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, నెయ్యి అయితే తిన్నారు, అందుకని నేనైతే నెయ్యి వేయలేదు. చాలా బాగుంటుంది పాలకూర పచ్చడి అయితే మాత్రం సూపర్ ఉంది టేస్ట్. మీరు ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి ఎలా చేస్తారన్నది. నేను నా స్టైల్లో పాలకూర పచ్చడి అయితే ఇలా చేశాను. అలాగే గుత్తు వంకాయ ములంకాయ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా నేను స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి తోటకూర ఫ్రై చేశాను. వాళ్ళు మరి ఎందుకో నాకు తెలియదు, వాళ్ళు అడిగిన ఐటమ్స్ అయితే నేను ఎప్పుడు ఎవరు ఏ ఐటమ్స్ అడిగితే అయ్యే ఐటమ్స్ నేను చేసిస్తానండి. మెనూ నా దగ్గర ఏమి ఉండదన్నమాట. జస్ట్ నేను వాళ్ళకి ఏ కావాలంటే ఐటమ్స్ చెప్పేస్తే అన్నీ చేసేస్తాను అనమాట. ఇలాగా తోటకూర ఫ్రైకి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, ఎండుమిర్చి పోపు వేసేసాను. పోపు వేసి ఏగిపోయినాక కొంచెం పసుపు, ఉప్పు వేసేసి ఇలాగ తోటకూర కట్ చేసేసుకున్న, చిన్నదిగా కట్ చేసేసుకొని ఇప్పుడు నేను దాంట్లోనే మంచిగా ఫ్రై చేసేసాను అనమాట నూనెలో. ఇలా ఫ్రై అయిపోయినాయి. తర్వాత మినపవడ, కొంచెం మినపప్పు పలసన అయిందండి, రుబ్బడంలో కొంచెం తేడా అయింది. అందుకని చెప్పి కొంచెం అట్లా వచ్చినాయి, అంటే షేప్ రాలేదు వడ షేపు. ఏం కాదులే, అడ్జస్ట్ అవుతారు అనుకుని వేసేసాను. ఇక్కడ వచ్చేసి తాలింపు, పెరుగుకి తాలింపు ఇలా వేసాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్